శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి వారికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మీనం అంటే అనిమిషులు అంటారండి. అంటే కనురెప్ప కొట్టకుండా కళ్ళు తెరిచి నిద్రపోతుంది. ఏమిటది అంటే చేప. కాబట్టి ఈ చేప లక్షణాలు వీరికి కూడా ఉంటాయి. విశేషంగా మీనాక్షి అమ్మవారి యొక్క కళ్ళు, మీనాక్షి అంటే చేప కళ్ళ వంటిది అని అర్థం. వీళ్ళ దృష్టి చాలా షార్ప్గా ఉంటుందండి. మీనరాశి వాళ్ళది ఏదైనా బాగా గమనిస్తూ ఉంటారు. కొంతమంది చూస్తే ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ఒక గ్లాసో ఒక టీ గ్లాసో పెట్టారనుకోండి, అయ్యో పడిపోతుందని ముందే ప్రిడిక్ట్ చేస్తారు. ఎలా చెప్పావు, నువ్వు అంటే జరుగుతాయి అని అంటారు చాలామంది. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏం చేస్తుంది అని అంటే జరగబోయేటువంటి ప్రమాదాన్ని ముందే చెబుతుంది. అలా తీక్షణమైనటువంటి చూపు కలిగినటువంటి వారు ఈ యొక్క మీనరాశి వాళ్ళు. ఈ మీనరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావంలో భాగంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. వీరు ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, నేను కొన్ని లక్షణాలు చెప్తా. ఇవి ఏవైనా జరిగి ఉంటే గడిచినటువంటి ఒక సంవత్సరం 9 నెలల్లో గనక ఇప్పుడు నేను చెప్పినవి జరిగి ఉంటే వాళ్ళు ఏలిన నాటి శని ప్రభావంలో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు దాటుకొని వచ్చారు అని అర్థం. మొట్టమొదలు ఏమిటంటే వీరికి తెలవకుండానే వీరికి అప్పు పెరిగిపోవడం. రెండోది ఏమిటి అంటే వీరి మానాన వీరి రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడి నుంచో రాయొచ్చి వీరికి తగిలి గట్టిగా దెబ్బ తగలడం. అనుకోని పరిస్థితుల్లో ఊరికనే కళ్ళు తిరిగి కింద పడి యాక్సిడెంట్ లాంటివి కావడం. అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ధోరణిలో యాక్సిడెంట్లు అవ్వడం, ఆపరేషన్స్ అవ్వడం, ఇంట్లో ఉన్నటువంటి వారి ఆరోగ్య సమస్యలు వీరిని బాధ పెట్టడం, వీరికి ఉన్నటువంటి అసెట్స్ ఏమైనా ఉంటే అమ్మాలనుకోవడం, అమ్మడం, అమ్మినా కానీ ఎక్స్పెక్ట్ చేసిన మేరకు ధనం రాకపోవడం. ఇంకా చాలా ఉన్నాయండి. ప్రతి 30 సంవత్సరాలకి ఒకసారి 30 నెలల పాటు ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. అది శని మందగమనుడు, శని ఖగవాహనుడు, శని తిలధాన్య భక్ష ప్రియుడు, తైలాభిషేక ప్రియుడు, జ్యేష్ఠాదేవి సమేతుడు, ఛాయాపుత్రుడు. అలాంటి శని అలాగే పీడిస్తాడు. శని మంత్రంలోనే ఉంటుంది. శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ప్రాణాన్ని పీడిస్తాడు. అందరికీ తెలిసిందేమంటే బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు, కానీ శని కర్మ ఫలదాత. బ్రహ్మదేవుడు రాసినటువంటి తలరాతని బట్టి ఆయన కేవలం సిచ్యువేషన్ రాస్తాడు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిసైడ్ చేసేది శని. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎలా అంటే డబ్బులు రావాలని రాస్తాడు, నాకు ఎన్ని డబ్బులు రావాలో రాయడు. వాక్శుద్ధి రావాలి, అమ్మవారు ఎంతో కొంత వీడి నోటికి వీడికి కాస్త కనికరం ఇవ్వాలి అని అంటారు. నేను చేసేటువంటి పుణ్యఫలాల్ని బట్టి డబ్బు, వాక్శుద్ధి ఇలాంటివన్నీ వస్తాయి. అలాంటివి ఎలా వస్తాయంటే ఇచ్చేవాడు ఎవరంటే శని, ఆయన కర్మఫలదాత. కాబట్టి వీరికి అష్టమంలో ఈ యొక్క మీనరాశి వారికి చూసుకుంటే పంచమంలో గురుగ్రహ సంచారం అద్భుతం, ఎటువంటి సందేహము లేదు. చాలా మంచి సత్ఫలితాలను ఇస్తాడు. ఎంతో కొంత ఏలినాటి శని ప్రభావం యొక్క దుస్థితి దాటుకొని కాస్త మంచి రోజులు వచ్చినట్టుగా భావించవచ్చు. అలాగే 6వ స్థానంలో కేతువు, ఇది కూడా మంచి పరిణామమే. ఏదైనా సరే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్లో లాభపడతారు. 7మంలో శని, భార్యాభర్తల మధ్యలో మాత్రం గొడవలు కామన్గా ఉంటూనే ఉంటాయి, గిల్లి కజ్జాలు వస్తూనే ఉంటాయి. కొన్ని తారాస్థాయికి కూడా చేరుతాయి. కొంతమంది డైవర్స్ దాకా కూడా వెళ్తారు, మళ్ళీ కలుసుకుంటారు. ఈ యొక్క శుక్రగ్రహ సంచారం అనేటువంటి దాని వలన ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. 8మంలో బుధాదిత్య యోగం చాలా మంచిది, కానీ సూర్యుడు వక్రీకరించున్నాడు కాబట్టి ఆ యోగం మీకు వర్తించదు. రాజకీయ నాయకులకు కానీ, సినిమా రంగాల వారికి కానీ, మాస్ మీడియాకు కానీ, పత్రికా విలేకరులకు కానీ అంత మంచిది కాదు. వ్యాపారస్తులకు ఈ నెల 28వ తారీఖు వరకు బాగుంటుంది. తర్వాత నుంచి బుధ గ్రహంలో కలిగినటువంటి మార్పుల వలన వ్యాపారం కాస్త సన్నగిల్లవచ్చు.
ఎవరైతే భూమిని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉంటారో వారందరికీ కూడా చాలా బాగుంటుంది. అది 28వ తారీఖు తర్వాతకే. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో పూర్తిగా నాకు నా పర్సనల్ జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు తీసుకొని డీటెయిల్గా జాతకం ఇచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వారికి కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము గోచార రీత్యా, గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది. చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే శత్రు భయము, రాత్రి వేళల మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము, మగవారు కానీ ఆడవారు కానీ, ఏదైనా సరే తెలవని ఆందోళన, ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా, ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా, ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా, సంతానం అందుతుందా లేదా, వివాహం అవుతుందా లేదా, ఏదైనా కార్యం అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం, ముందుకు వెళ్ళట్లేదు, భూమి అమ్మాలనుకుంటున్నాం, అమ్మలేకపోతున్నాము, ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది, మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం, చాలా పెద్దగా ఉంటుంది మంత్రం, స్తోత్రం వాస్తవంగా ఇది. అది నిత్యము కూడా ఓపిక ఉంటే 11 మార్లు వినండి, తర్వాతకు వీలైతే చదివే ప్రయత్నం చేయండి. లేదనుకోండి రోజుకు కనీసం 1 మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది. అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం. హనుమత్ బడబాలన స్తోత్రము. మీరు పాజ్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే, హనుమత్ బడబాలన. ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు, వాళ్ళకి వా అని రాస్తారు, హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు. కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది. ఇంకా వీలైతే రసరాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది. అది వినండి వీలైతే. వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని MP3 డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి. నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది. మనం సాధారణంగా షార్ట్స్లో ఈ వాయిస్ వినుంటాం, ఓం హం 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 హను హనుమంత, ఓం 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 చపల చలంత, ఇలా ఒక వాయిస్ వస్తుంది కదా ఒక ఆయనది. ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా అద్భుతంగా ఈ బడబడన స్తోత్రాన్ని పాడారు. గూస్ బంప్స్ అంటారు కదా, రోమాలు లెక్కబొడుచుకోవడం, ఇలాంటివి జరుగుతాయి అది వింటే. దానివల్ల అసలు నిజంగా ప్లెజెంట్గా స్నానం చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి, ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు. కాబట్టి ఇలాంటివి మీ అందరికి శక్తినిస్తుంది, అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం. అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన, చిన్న గౌరవం చేసి పెట్టుకోండి. కుంకుమార్చన అమ్మవారికి చేయండి. అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది. ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది. శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముశ్చేత సంకటాత్, ఇలా ఉంటుంది. ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారి పైన కుంకుమ వేస్తూ ఉండండి. నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి. అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది. ఈ రెండు మీకు మంచి శక్తినిస్తాయి. ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి. చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు. మీకు డబ్బు కావాలనంటే నేను ఒకటే అడుగుతా, మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా. అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది, అంతే కదా? లేదండి, చాలా తేడా ఉంది. ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం, ఆ డబ్బు మన కోసం, మన కుటుంబం కోసం, భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం, వీలైనంత వరకు తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం,
ఎవడైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా ఇచ్చే పరిస్థితిలో ఉండడం తప్ప దేహి అని చాచకుండా ఉండడం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం, ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం, వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం, ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం. మరి ధనవంతుడి లక్షణం, డబ్బు ఉంటుంది, తిండి ఉండదు టైంకి, ఒంటి నిండా రోగాలు, భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి ఒకసారి ముఖం చూసుకుంటారు, కడుపు నిండా తినరు, కంటి నిండా నిద్రపోరు, డబ్బు కోసం ఒకటే ఆతృత. ఇంతకు ఎవడన్నా ఉన్నాడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు, పిల్లలు పుట్టరు, వాటి కోసం ట్రీట్మెంట్లు, ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు. దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు. డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు. కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలనంటే నిత్యము 3 సార్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది. స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంది, స్తోత్రం చదివినా మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైంది. ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహామాయినే నమః, ఇలా ఓం నమఃతో ఎండ్ అవుతుంది. ఓంతో ప్రారంభమై నమఃతో ఎండ్ అవుతుంది. అలా 108 ఉంటాయి. ఈ 108 పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అలా చదువుతూ ఉంటే నోటికి వచ్చేస్తుంది కొన్ని రోజులకి. అప్పుడు ఏం చేస్తారంటే ప్లెజెంట్గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం మీకు అందుతుంది. అలాగే చాలామంది వివాహం కావట్లేదు, సంతానం అవ్వట్లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరి కోసము కూడా ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం, ఆరోగ్యం బాలేని వారికి, పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం, పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం, అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము, అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అందరూ వీడియోస్ చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ చేయట్లా. ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది. అమ్మ పర్లేదు, నా వీడియోస్ చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.